హలో, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 7 అవుతుంది. ఈరోజు డేట్ 15 డిసెంబర్ 2025. ఇప్పుడు మేము తిరుపతి నుండి శ్రీకాళహస్తికి బయలుదేరుతున్నాము. మా టూర్ మొత్తం 10 డేస్ సక్సెస్ఫుల్గా జరిగింది. చాలా బాగా దర్శనాలు జరిగినాయి. తిరుపతి, శబరిమలతో పాటు పంచభూత లింగాల దర్శనం కూడా మేము చేసుకున్నాము. ఇప్పుడు ఈరోజుతో మా టూర్ ముగుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఇప్పుడు మేము కాళహస్తి టెంపుల్ స్టార్ట్ అవుతున్నాము. ఇంకా మేము 3 డేస్ నుంచి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ రూమ్ వేకెట్ చేస్తున్నాము. తిరుపతి నుంచి ఇప్పుడు కాళహస్తి టెంపుల్ స్టార్ట్ అయిపోతున్నాం. వచ్చేసాము ఇప్పుడు. ఇంకా ఇప్పుడు వచ్చేసాము. ఇక్కడ నుంచి ప్యాకింగ్ తీసుకొని స్టార్ట్ అయిపోతాం. ఇంకా సో ప్రజెంట్ ఇప్పుడైతే ఇక్కడి నుంచి కాళహస్తికి బయలుదేరుతున్నాము తిరుపతి నుంచి. ఓకే, మళ్ళీ ఇక్కడ చాయ్ తాదాం. మార్నింగ్ మనం వచ్చేసాము. ఇక్కడ తాటి బెల్లం టీ అని ఇందాకొకటి ఇప్పుడే కాళహస్తి రీచ్ అయిపోయాము. ఇక్కడ టిఫిన్ చేద్దామని కొంచెం ఆపాము. చేసుకొని ఇక దర్శనం బయలుదేరి కాళహస్తి నుంచి 2 కిలోమీటర్స్ బిఫోర్ ఆపాము మేము. ఇక్కడ మానస రెస్టారెంట్ ఉంది. ఇక్కడ చూడండి. ఎట్లుంది ఏదైనా చెప్పి ఎట్లుంది? అంటే సాంబారు అన్నీ బాగుందంటే ఏది బాగుంది? ఇడ్లీ బాగుంది, వడ బాగుంది. సాంబార్ సంగతి చెప్పు. సాంబార్ టచ్ చేయలే, ఇంకా అందుకే ఏం చెప్పలేదు. ఓకే, ఇప్పుడు మన వీడియోలో ఏమి ఉండవు. మాట 10 నిమిషాలు వెళ్ళాలి ఫుటేజ్ తీస్తే. హాయ్, ఫైనల్లీ మన కాళహస్తి దర్శనం అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చి 10:45 అవుతుంది. మేము 200 రూపీస్ టికెట్ తీసుకొని కొంచెం తొందరగా దర్శనం అయిపోయింది. ఆల్మోస్ట్గా మాకు హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. ఇక దర్శనం అయితే మంచిగానే అయింది. శివయ్య దర్శనం అయింది బాగానే. ఇవ్వండి, దర్శనం కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్లో. జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి 200 రూపీస్ దర్శనం వెళ్ళినాము. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో తిరుగు ప్రయాణం హైదరాబాద్ బయలుదేరుతున్నాం. 10 రోజులు 11 రోజులు దర్శనం. కాళహస్తి టెంపుల్ ప్రత్యేకంగా ఇక్కడ రావుకేతు పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ రావుకేతు పూజ టికెట్లు 500 నుంచి స్టార్ట్ ఉంది. 500 ఉంటుంది, 750 ఉంది, 3000 ఉంది, 5000 కూడా ఉంది. దర్శనానికి వచ్చేసి 50 రూపీస్ ఉంది, 200 ఉంది, 500 కూడా ఉంది. కానీ మేము 200 తీసుకున్నాం. చాలా బాగా జరిగింది దర్శనం. ఇప్పుడే శ్రీకాళహస్తి దర్శనం కంప్లీట్ అయిపోయింది. దీంతో మేము పంచలింగాల దర్శనం ఏదైతుందో పంచభూత లింగాల దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. దర్శనం కూడా బాగా జరిగింది. ఇది అన్నిటికన్నా చాలా విశిష్టమైన టెంపుల్ అని చెప్తారు. నడిపియాలి ఎవరన్నా ఇప్పుడు? నేను నడిపియాలి నేను. ఇంకోటి దర్శనం కంప్లీట్ అయింది కానీ లోపల కెమెరాలో రాలేదని దాన్ని ఏం ఫుటేజ్ తీయలేదు కాబట్టి అందుకే అవుటర్ లొకేషన్ అది చూపిస్తున్నాను మీకు. శ్రీకాళహస్తి మాకు తిరుపతి నుంచి శ్రీకాళహస్తి రావడానికి నియర్లీ ఒక 40 మినిట్స్ పట్టింది. నియర్లీ ఒక 35 మినిట్స్ టైం అనుకోండి, అంతే. ఇప్పుడు శ్రీకాళహస్తిలో ఉన్నాము. కంప్లీట్గా బయలుదేరుతున్నాము. సో మీరందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.
స్క్రీన్ షాట్ తీసుకుంటాను నిలబడు. చెప్పు అంతే చెప్పు చెప్పు. Please do subscribe. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Please do share, subscribe. Like, share, subscribe. ఈ టూర్లో భాగంగా పంచలింగాల దర్శనమును అయ్యప్ప దర్శనము వెంకన్న దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక ఇంటి ప్రయాణం పట్టినాము. ఇక ఈ రోజు వరకు అన్ని దర్శనాలు అంతటను సుఖంగా సౌఖ్యంగా చాలా బ్రహ్మాండంగా జరిగింది. కొన్నిటి దగ్గర ఇబ్బంది జరిగింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. Like, share, subscribe. ఇప్పుడు చెప్తా లైక్, షేర్, సబ్స్క్రైబ్. హాయ్, ఇప్పుడు కావాలి అని ఇక్కడ వచ్చాము. ఇక్కడ వచ్చి మేము మెస్ దగ్గరకు వచ్చాము. విజయదుర్గ మెస్ అని ఉంది. అక్కడ ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్తున్నాము. టైం వచ్చేసి ఇప్పుడు మనకి 1:45 అవుతుంది. చూద్దాం ఎలా ఉంటుంది. ఇది చిన్న సిటీ ఉంది కావాలి అని చెప్పేసి. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు నెక్స్ట్. చూద్దాం. ఇక్కడ మీల్స్ తిందామని వచ్చాం. విజయదుర్గ రెస్టారెంట్ ఉంది. మీల్స్ 150 అని చాలా బాగుంది. సిచ్యువేషన్ అయితే బాగుంది. ఇక తినిన తర్వాత చెప్పాలి ఎలా ఉంటుందో అనేది. ఇప్పుడు పాన్ టైంలో స్వీట్ పాన్ తిందామని ఆగాము. ఫైనలీ మన లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చి 3:30 అవుతుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. కనుక దుర్గా రెస్టారెంట్ ఉంది. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి హైదరాబాద్. ఇక అందరికీ ఇప్పుడు నిద్రలు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరు డ్రైవింగ్ చేద్దామా అని చెప్పి లాటరీ వేసుకుంటున్నారు. ఇక నేనైతే లాటరీలో లేను. ఈ 3 టికెట్లు అయితే వేసుకున్నాను లాటరీ గురించి. ఎవరు డిసైడ్ అవుతారో వీళ్ళే చూసుకుంటారు. మనకు సంబంధం లేదు. లాటరీ వరకు వచ్చింది. ఎవరు నడిపిస్తున్నారు లాటరీ టికెట్ వరకు వచ్చింది? కార్ నడిపించేది శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, లైక్ చేంజ్ సబ్స్క్రైబ్. తినంతా ఎలర్జీ వచ్చింది. ఎలర్జీ వచ్చేసి తినిన తర్వాత. Like, share, subscribe. ఎన్నిసార్లు చెప్పి లెఫ్ట్ రైట్ 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 లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ये जहां सो गया आसमां सो गया ये जहां सो गया आसमां सो गई सारी मंजिलें सो गया है रास्ता सो गया. అర్థమైంది. ఈ లెఫ్ట్ రైట్ మిచ్చారు వద్దు కానీ ఎవరు మేడం ఆలోచుకోండి. ఇది కరెక్ట్ మరి. అయితే మరి ఎవరు జస్ట్ ఎంజాయ్ చేయండి కాబట్టి పాట. దీనికి ఓ పని చేయి, మీరు ఇద్దరు సైలెంట్ గా కిరణ్ మీ ఇద్దరు సైలెంట్ గా సైలెంట్ ఉండండి. స్టార్ట్ యాక్షన్. ఫైనల్లీ మేము ఇక్కడ వచ్చాము. టైం వచ్చేసి ఇప్పుడు ఐ థింక్ 6:30 అవుతుంది. పిడుగురాల దగ్గర మేము ఇప్పుడు టీ తాగడానికి బ్రేక్ ఇచ్చాము. ఇక్కడ నుంచి ఇంకా హైదరాబాద్ వచ్చేసి ఐ థింక్ 230 కిలోమీటర్స్ చూపిస్తుంది. హాయ్, ఇప్పుడు మనం ఇక్కడ నార్కెట్పల్లి రీచ్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చి 9 అవుతుంది. ఇప్పుడు ఇక మనం ఇక డిన్నర్ కన్నా ఆగాం కానీ ఇక డిన్నర్ ఏం చేస్తారు, టిఫిన్సే చేస్తాము. ఇంకా హైదరాబాద్ ఇక్కడ నుంచి మనకు ఒక 100 కిలోమీటర్స్ ఏమి ఉండొచ్చు నియర్లీ.
ఓకే ఇప్పుడు చూద్దాం టిఫిన్ అది చేసిన తర్వాత మళ్ళీ అవసరం వెళ్ళిందో చెప్తాం. 100 కిలోమీటర్స్ రీచ్ అయినామంటే అంతేనా? ఒక రోజంతా రెస్ట్. ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ రీల్స్ స్టార్ట్. రీల్స్ నెక్స్ట్ ఇయర్ లేదు నెక్స్ట్ వీక్ ఉంది. నెక్స్ట్ ప్లాన్ ఎప్పుడు? అది మనం డిసైడ్ చేయాలి. మీరు చెప్పాలి ఎప్పుడు డిసైడ్ ఏం సంగతి, ఎప్పుడు ప్లాన్ చేద్దాం ఏంటి అనేది చెప్పాలి. సరే నెక్స్ట్ ప్లాన్ వచ్చి మళ్ళా ఒక 1 month తర్వాత మళ్ళీ నెక్స్ట్ కాదు, శబరిమల ప్లాన్ నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా టైం ఉంది. ఓకే. కానీ దాని మధ్యలో ఇంకా చాలా ఉన్నాయి కదా, మరి అవి చెప్పవు. ఓకే. ఎంటర్టైన్మెంట్ ఉంది, చాలా ఉంది. రీల్స్ పోతూనే ఉంటుంది, చూస్తూనే ఉండండి. లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్. ప్రస్తుతానికి ఆపాము మా ఫిల్టర్ కాఫీ అని చెప్పేసి. ఇక్కడ నుంచి నెక్స్ట్ కాఫీ తాగి స్టార్ట్ అయిపోతాం. ఓకే చూడండి ఇక్కడ ఆపాము మేము. అమ్మ చేతి వంట అని చెప్పి టిఫిన్స్ మీల్స్ అని అన్నీ ఉన్నాయంట ఇక్కడ. అండ్ ఇక్కడ మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని చెప్పి కూడా దీని పక్కనే ఎగ్జాక్ట్లీ ఉంది. చూడండి ఇక్కడ సరే చూద్దాం ఏంటని లోపలికెళ్ళి. నువ్వు సిగ్గుపడకుండా తినాలి, సిగ్గు లేకుండా తినాలి. అర్థమైందా? ఇగో ఎట్లుంది దోశ? వావ్, బాగుందా? అంటే అంటే ఎలా మీ అనుభూతి? కట్ 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 కట్. సాంబార్ మాత్రం ఇక్కడ ఎక్సలెంట్ ఉందండి. బా చాలా రోజుల తర్వాత ఇలాంటి మంచి సాంబార్ తినాలని ఫీలింగ్ వస్తుంది. చాలా చాలా బాగుంది. ఎలా ఉంది కిరణ్? సూపర్. ఫైనల్లీ మనము డిన్నర్ అయిపోయింది. టిఫిన్స్ చేసాము, మసాలా దోశ తిన్నాం, చాలా బాగుంది. సాంబార్ అయితే ఎక్సలెంట్. ఇంకటితో ఇక లాస్ట్ ఇది మన లాస్ట్ డిన్నరా? ఇది లాస్ట్ డిన్నర్ కదా మనది. ఇంకా ఈ టూర్లో లాస్ట్ డిన్నర్. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ హైదరాబాద్, ఈ తర్వాత డిస్పాచ్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం కలుసుకుందాం. నెక్స్ట్ ఇయర్ రీల్స్ చేద్దాం. ఒక్క నిమిషం. చల్ ఓకే ఫైనల్లీ ఇప్పుడు నేనే డ్రైవింగ్ చేస్తున్నాను. మనం ఇంకా ఇక్కడ స్టార్ట్ అయిపోదాం. లెట్స్ స్టార్ట్. ఫైనల్ ఇంటికి రీచ్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చి 12:45 అవుతుంది. డేట్ వచ్చి 16th December 2025. చెప్పు. అయితే ఇది సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్ అయిపోయింది. సో 12:45 అవుతుంది టైం ఇప్పుడు. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. Back to home.